ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము ఇజ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించబడిన తర్వాత వాళ్ళు కనాను దేశానికి ఎందుకు అంటే ఆ షార్ట్ పీరియడ్లో వెళ్లకుండా, అది తక్కువ డిస్టెన్సే, 40 సంవత్సరాలు ప్రయాణం చేసేంత డిస్టెన్స్ అయితే కాదు, తక్కువ డిస్టెన్సే, కానీ వాళ్ళు ఎందుకు 40 సంవత్సరాలు పట్టింది ఆ దేశానికి రీచ్ అవ్వడానికి అనే దాని గురించి ఈరోజు మనం ధ్యానించుకుందాము. సో ఫస్ట్ ఏంటంటే, ఈ విషయం మనకు అర్థం కావాలి అంటే సంఖ్యాకాండము 14వ అధ్యాయము మనం మొత్తం చదివినప్పుడు మనకు క్లియర్గా దేవుడు మనకు ఈ విషయం గురించి చెప్తున్నాడు అనమాట. అసలు ఏంటి, ఈ ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉండి ఆ కఠిన బానిసత్వం భరించలేక వాళ్ళు దేవుడి దగ్గర మూలిగినప్పుడు, దేవుడు వాళ్ళ మూలుగులు విని మోషేని వాళ్ళకి నాయకుడిగా నియమించుకొని, ఆ తర్వాత మోషేకి హెల్ప్గా వాళ్ళ అన్నైన అహరోన్ని కూడా చేసుకొని వాళ్ళిద్దరి యొక్క నాయకత్వంలో ఐగుప్తు దేశంలో గొప్ప తెగుళ్ళు కలిగించి 10 తెగుళ్ళు కలిగించి మహా అద్భుత కార్యాలు చేసి కనీవిని ఎరగని అద్భుతాలు చేసి వాళ్ళని బయటకు తీసుకొని వచ్చి వాళ్ళని కనాన్ దేశానికి ప్రయాణం సాగిస్తున్నప్పుడు దారిలో జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల వాళ్ళ ప్రయాణము అనేది ఎక్స్టెండ్ అయిందనమాట. ఏంటి ఈ ఇన్సిడెంట్ అనేది ఒకసారి మనం చూద్దాము. యాక్చువల్గా ఈ దేశం యొక్క వేగు చూడడానికి ఏం చేస్తాడంటే, ఈ మోషే 12 గోత్రాల్లో నుంచి 12 మందిని చేసుకొని ఈ 12 మందిలో అని పంపిస్తాడనమాట. వేగు చూసిరండి అని. ఎన్ని రోజులు? 40 days పంపించాడనమని ఇక్కడ బైబిల్లో రాయబడింది. సో వాళ్ళు వేగు చూసి వచ్చారు. వాళ్ళు ఏమని సమాచారం ఇచ్చారు అంటే, ఇక్కడ ఏమని ఉందంటే, వాళ్ళు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట. ఏంటి, 13వ అధ్యాయంలో అంతా చదివితే మనకు అర్థమవుతుంది ఎంత భయంకరంగా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంటే. అయితే ఇక్కడ ఏమని ఉందంటే, 13వ అధ్యాయము 32వ వచనము, మరియు వారు తాము సంచరించిన దేశమును గూర్చి ఇజ్రాయేలుతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమనేది. సో ఇక్కడ వీళ్ళు ఏమని 10 మంది ఏం సమాచారం ఇచ్చారంటే, అక్కడ నెఫీలీయుల సంతానమైన అనాకు వంశం నెఫీలీయులు ఉన్నారు, వాళ్ళ దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నాము, మా దృష్టికి కూడా మేము మిడతల్లాగా కనిపించాం వాళ్ళని చూసినప్పుడు. ఇంత అంటే భారీ పర్సనాలిటీస్ అక్కడ ఉన్నారు, వాళ్ళు మనల్ని భక్షించేస్తారు. సో ఇది మన పరిస్థితి అన్నప్పుడు ఈ 10 మంది చెప్పిన సమాచారం విని యాక్చువల్గా వాళ్ళు బయలుదేరింది ఎంతమంది అంటే, ఇక్కడ ఫస్ట్ సంఖ్యాకాండ 1వ అధ్యాయంలో రాయబడింది 6,03,000 మంది ప్లస్ జనము అని అక్కడ రాయబడింది అనమాట. ఈ 6,00,000 మంది ఈ 10 మంది చెప్పిన సమాచారం విని ఇక్కడ 14వ అధ్యాయం 1వ వచనంలో ఏమని ఉందంటే, వాళ్ళు సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేశారంట. వాళ్ళు ఆ ప్రజలు ఆ రాత్రంతా ఏడ్చారంట. వీళ్ళు చెప్పిన వెంటనే 6,00,000 మంది ఏడిస్తే ఎట్టుంటుందండి? సరే, 6,00,000 మంది ఒకేసారి ఏడవడం కాకుండా రాత్రంతా ఏడ్చారంట. సో రాత్రంతా ఏడవడమే కాకుండా రాత్రంతా ఏడవగానే ఏమవుతుంది చెప్పండి? పొద్దునకి వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది. ఏమని అంటే, వాళ్ళు మోషే అహరోన్ల పైన సనుక్కున్నారంట. తర్వాత వాళ్ళు ఇంకో మాట 3వ వచనంలో ఈ మాట అన్నారు, అయ్యో ఐగుప్తులు మేము ఎందుకు చచ్చిపోలేదు, అరణ్యంలో మేము ఎందుకు చచ్చిపోలేదు, మేము కత్తివాడి పడినట్లు యెహోవా మమ్మల్ని ఈ దేశంలోకి ఎందుకు తీసుకొని వచ్చారు, మేము ఇక్కడ అంటే యుద్ధంలో వాళ్ళ చేతులు చచ్చిపోతే మా భార్యలు మా పిల్లల్ని వాళ్ళు కొల్ల సొమ్ముగా తీసుకోపోతారు, మేము తిరిగి ఐగుప్తు దేశం వెళ్ళుటకు మేలు కాదా, ఇలా అవడం కంటే తిరిగి మేము ఐగుప్తు దేశానికి వెళ్తే ఎంతో మంచిది కాదా అనుకుంటున్నారనమాట. అయితే 4వ వచనంలో, వారు మనము నాయకుడిని ఒకరిని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళేదమని ఒకరితో ఒకడు చెప్పుకొనగా ఏమైంది? ఒక బ్యాడ్ అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ 10 మంది చెప్పే లోపల ఈ 6,00,000 మంది, మగవాళ్ళు 6,00,000 మంది అండి, ఎవరు 20 ఏళ్ళు పైబడిన వాళ్ళు 6,00,000 మంది అంట. మరి ఇంకా 20 ఏళ్ళ లోపల పిల్లలు, 20 ఏళ్ళ లోపల వాళ్ళు, ఆడవాళ్ళు, వీళ్ళంతా ఎంతమందో అనమాట. ఇంతమంది ఏడ్చారనమాట. అంటే ఇంతమంది ఏడుస్తున్నారు ఇలాంటి డెసిషన్ తీసుకుంటే. ఆ తర్వాత వాళ్ళలో ఆ 12 మందిలో 2 మాత్రం, ఎవరు? యెహోషువ, కాలేబు మాత్రం వెంటనే ఇక్కడ ఏం చేశారంటే, ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే,
అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండి నూనుకు 6వ వచనంలో అండి, నూను కుమారుడగు యెహోషువయు ఆ తర్వాత కాలేబును బట్టలు చింపుకొని ఇజ్రాయేల్ సర్వ సమాజముతో, మేము సంచరించి చూచిన దేశం మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనల్ని చేర్చి దాన్ని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టకు మీరు యెహోవా మీద తిరగబడుకుడి, ఆ దేశ ప్రజలకు భయపడుకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోను. యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడుకుడి, ఆ సర్వ సమాజము. సరే, ఇలా చెప్పారు, పాజిటివ్గా వీళ్ళు చెప్పారు. ఇలా చెప్తే ఆ సర్వ సమాజం ఏమైంది? 10 మంది చెప్పిన ఇన్ఫర్మేషనే నిజమని, వీళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ కాదని వీళ్ళని రాళ్ళతో కొట్టి చంపాలని డిసైడ్ అవుతారు. సరే, ఇది ఇలా జరుగుతూ ఉందా? ఇంకా దేవుడికి కోపం వచ్చేస్తుంది. 11వ వచనం నుంచి దేవుడికి కోపం వచ్చేసింది. ఏమని కోపం వస్తే, ఇంక ఎన్నాళ్ళని నేను వీళ్ళని భరిస్తాను, వీళ్ళందరినీ చంపేస్తాను, చంపేసి మోషే నీలో నుంచి ఒక సంతానాన్ని తీసుకొచ్చి వాళ్ళని మాత్రమే ఆ దేశానికి పంపిస్తాను అంటే, ఇక్కడ మోషే మంచి మీడియేటర్ కదండి, మంచి లీడర్ కదా, చంపేయి అనకుండా ఈ మోషే ఏం చెప్పాడంటే, అయ్యా నువ్వు ఐగుప్తుల నుంచి వీళ్ళని తీసుకొచ్చావు కదా, తీసుకొచ్చినప్పుడు అక్కడ అంతా అద్భుత కార్యాలు చేసావు కదా, తెగుళ్ళన్నీ ఐగుప్తు దేశం మీదకి వచ్చి ఈ గోషెన్ దేశంలో మా మీదకి రాకుండా అట్లా చేసినప్పుడు ఆ డివిజన్ వాళ్ళు చూశారు కదా. సో వాళ్ళు అక్కడ వీళ్ళందరూ వాళ్ళ దేవుడు వాళ్ళకి తోడై ఉన్నాడని గ్రహించారు కదా. ఇప్పుడు నువ్వు ఇలా చంపేస్తే వాళ్ళ దేవుడు వాళ్ళందరినీ చంపేశాడు అని అందరూ అలా అనుకుంటారయ్యా, వద్దయ్యా, దయచేసి క్షమించి వాళ్ళని చంపొద్దయ్యా అని అని చెప్పంగానే, సరే దేవుడు దేవుడు ఎలాంటి దేవుడు అండి? దేవుడు ఏం చేస్తాడు? పశ్చాత్తాపడి క్షమించమని అడిగిన అంటే దేవుడు ఏ రోజు క్షమించకుండా ఎవరిని వదిలేయలేదండి. దేవుడు ఎవరిని క్షమించకుండా ఉండలేదు, దేవుడు క్షమించేశాడనమాట. సరే, ఇలా నడుస్తూ ఉంది కదా. నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు వాళ్ళకు ఒక శాపం, అంటే వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ ఏమని ఉందంటే, వాళ్ళు 40 రోజులు వెళ్ళారు కదా. ఇక్కడ 34వ వచనం చూడండి, సంఖ్యాకాండము 14వ అధ్యాయము 34వ వచనంలో, మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారము దినమునకు 1 సంవత్సరం చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్ష భరించుచు నేను మిమ్మల్ని రోసి వేసినట్టు తెలుసుకుందరు. సో ఇక్కడ ఏం చెప్పాడు అంటే, ఇప్పుడు ఎవరైతే దేవుడికి తిరగబడి ఏడ్చి సనిగారో వాళ్ళందరూ ఇక్కడే అరణ్యంలో రాలిపోతారు. ఎందుకంటే విశ్వాసం లేదు కాబట్టి రాలిపోతారు. ఇప్పుడు ముందు ఈ 14 అధ్యాయం మొదట్లో చెప్పారు కదా, ఈ యుద్ధం జరిగితే మా భార్యల్ని మా పిల్లల్ని వాళ్ళు కొల్లసొమ్ముగా తీసుకుపోతారు, అంటే పట్టుకొని అని. ఆ ఎవరైతే మీరు పట్టుకొని అని చెప్పారో ఆ పిల్లలు మాత్రమే ఆ వాగ్దాన దేశంలో ప్రవేశిస్తారు. ఎందుకంటే మీరు నా మాట వినకుండా నేను చేసిన అద్భుతాలు చూసి మీరు ఇట్లా విశ్వాసం ఉంచలేదు కాబట్టి మీరు పోలేరు. మీ బిడ్డలు పోతారు, కానీ మీ బిడ్డలు ఇమీడియట్గా వెళ్ళరు. నేనేం చేస్తున్నాను, మీరు నెగిటివ్గా మాట్లాడిన ఒక్కొక్క రోజుకి, అంటే ఆ రోజులు మీరు తిరిగారు కదా 40 డేస్, ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క సంవత్సరం లెక్క చొప్పున 40 సంవత్సరాలు మీ పిల్లలు ఇక్కడే తిరుగుతారు. ఎందుకు? మీరు చేసిన, అంటే ఇక్కడ ఉంది కదా, మీ వ్యభిచార శిక్ష భరించాలి ఆ పిల్లలు. సో మీరు చేసిన శిక్షకు గాను మీ పిల్లలకి పనిష్మెంట్. వాళ్ళు ఎంటర్ అవ్వకుండా 40 years ఇక్కడ తిరిగి తర్వాత ఎంటర్ అవుతారు. సో తర్వాత వీళ్ళందరూ రాలిపోయారు కదండి. ఎవరు? 6 లక్షల మంది అరణ్యంలో రాలిపోయారు. ఓన్లీ 2 మాత్రమే, ఈ 6,30,000 సంథింగ్ లెక్కలో వాళ్ళలో 2 మాత్రమే ఆ కనాను దేశంలోకి ఎంటర్ అయ్యారు. ఎవరు? యెహోషువ, కాలేబు. వాళ్ళతో పాటు వీళ్ళ పిల్లలైన వాళ్ళు కూడా ఎంటర్ అయ్యారు. వాళ్ళు కూడా ఎంతమంది తెలుసా అండి? 6,10,000 అని ఇక్కడ వాక్యంలో రాయబడి ఉందన్నమాట. సో ఎంతమంది రాలిపోయారు? 6 లక్షల మంది. అంతే 6 లక్షల మంది పిల్లలు తయారయ్యారనమాట. సో వాళ్ళు 40 సంవత్సరాలు అక్కడ తిరిగి దేవుడు యొక్క, అంటే అన్నీ చూశారు. దేవుడు వాళ్ళ ఒక సహాయం చూశారు, అంటే ఆకాశం నుంచి మన్నా పడేది చూశారు. సనిగిన వాళ్ళ మీద ఎలా దేవుడు పనిష్మెంట్ వచ్చిందో చూశారు. తర్వాత మాంసాపేక్ష ఉన్న వాళ్ళు మాంసం దేవుడు పంపించి ఎలా వాళ్ళని శిక్షించారో చూశారు. అన్నీ నేర్చుకొని తర్వాత వాళ్ళు కొంచెం విశ్వాసం పెట్టి ఒక న్యూ జనరేషన్ అనమాట, జాషువా జనరేషన్ అంటారు. ఈ జనరేషన్ వాళ్ళు మాత్రమే ఎక్కడికి ఎంటర్ అయ్యారంటే ఈ కనాను దేశంలోకి ఎంటర్ అయ్యారనమాట.
సో ఇక్కడ నేను ధ్యానించాలనుకుంటున్న విషయం ఏంటంటే, వాళ్ళు 40 డేస్ సంచరించి చెడ్డ సమాచారం, అంటే చెడ్డ సమాచారం ఏం కాదు, జస్ట్ అక్కడ ఉన్నదాన్ని కొంచెం ఎగ్జాగరేట్ చేసి చెప్పారనమాట. అంటే జస్ట్ ఒక రోజుకి వాళ్ళకి 1 సంవత్సరం లెక్క వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తే, ఇప్పుడు మనము దేవుడిని తెలుసుకుని, ఆల్రెడీ అప్పుడు దేవుడు సిలువలో చనిపోలేదు, రక్తం కార్చలేదు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇవ్వలేదు, అంటే ఎవర్ లాస్టింగ్గా మనలో ముద్రించలేదు. అలాంటి వాళ్ళు తప్పు చేస్తేనే దేవుడు వాళ్ళకి అలాంటి పనిష్మెంట్ ఇస్తే, ఇప్పుడు మనకి ఎంత అంటే కృపాకాలంలో ఉండి వాక్యము, దైవజనులు ఇంత విస్తారమైన అన్ని చోట్ల అన్ని మీడియాల్లో వాక్యం వస్తూ, ఇంత దేవుడు అద్భుత కార్యాలు చేస్తూ మన జీవితంలో ఎవ్రీడే అద్భుత కార్యాలు చేస్తూ మన జీవితాన్ని నడిపిస్తున్న దేవుడు, ఒక్కొక్కసారి మనకు చిన్న సమస్య వచ్చినప్పుడు మనము ఈ సమస్య నన్ను మింగేస్తుంది, లేకపోతే ఈ సమస్య నేను ఓడిపోతాను, ఈ సమస్య పెద్దదిగా చూసినప్పుడు మనకెంత పనిష్మెంట్ రావాలండి? వామ్మో, ఈ లెక్క అసలు ఇంకా దయచేసి మనందరము పొరపాటున ఒక మాట అంటే కూడా, అంటే అవిశ్వాసం అక్కడ ప్రదర్శిస్తే కూడా దేవుడికి నచ్చదు. అవిశ్వాసం అనేది దేవుడు ఎంత అసహించుకుంటాడో ఇక్కడ నాకు అర్థమైంది. ఒక చిన్న అవిశ్వాస మాటల వల్ల 40 ఇయర్స్ పనిష్మెంట్ ఆ సర్వ సమాజం మీదకి వచ్చింది. సో మనం అవిశ్వాసంగా మనం మాట్లాడితే మనం అనుభవించడమే కాకుండా శిక్ష మన కుటుంబము, మన జనరేషన్ కూడా అనుభవిస్తుంది. దయచేసి మనకు అర్థం కాకపోతే నోరు మూసుకొని కామ్గా ఉండండి, అంతే. కామ్గా ఉందాము. ఈ సమస్య వచ్చింది, శత్రువులు వస్తారు మన మీదకి, రోగాలు వస్తాయి, శత్రువులు వస్తారు. నెగిటివ్గా మాత్రం మాట్లాడకూడదు. ఈ సమస్యలన్నిటికంటే పైన కూర్చొని ఒక ఆయన ఉన్నాడు. ఈ సిలువ మన కొరకు ఈ పనిష్మెంట్ అంతా అనుభవించి, సిలువ మరణాన్ని ఆయన అనుభవించి 3 రోజులు పాతాళంలోకి వెళ్ళి పాతాళాన్ని చీల్చి మరణాన్ని తొక్కివేసి, మరణమా నీ విజయం ఎక్కడా అని దేవుడు సవాల్ చేసి ఆయన రక్తాన్ని తీసుకెళ్లి తండ్రి దగ్గర ప్రోక్షించి తండ్రి కుడిపార్శ్వంలో కూర్చొని విజ్ఞాపన చేస్తున్న యేసుక్రీస్తు మనకున్నాడండి. మనకెందుకండి అవిశ్వాసము? ఎందుకు డబ్బుల గురించి అంత భయము? ఎందుకు అనారోగ్యం గురించి అంత బాధ? ఎందుకు శత్రువులు చూసి అంత అల్లాడిపోవడము? మన దేవుడు మనకున్నాడు. మన పక్షాన్ని ఆయన కార్యం చేయడానికి రెడీగా ఉన్నాడు. మనం భయపడాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు నమ్మబుద్ధి కావట్లేదా? ఓకే, నమ్మబుద్ధి కాకపోతే వెళ్ళి దేవుడి సన్నిధిలో కూర్చోండి. అయ్యా, నాకు నమ్మబుద్ధి కావట్లేదయ్యా, భయమేస్తుంది, శత్రువులు చూస్తే భయమేస్తుంది. ఆసారాజు ఎలా ప్రార్థన చేశాడు? రాజుల గ్రంథంలో రాజులు సమస్యలు వచ్చినప్పుడు, మంచి రాజులు దేవుడి దగ్గరికి వెళ్ళి ఎలా ప్రార్థన చేశాడు చూడండి. ఆసారాజు ఎట్లా ప్రార్థన చేశాడు తెలుసా అండి? విస్తారమైన సైన్యం తీసుకొని వాళ్ళు వీళ్ళ మీదకి వచ్చినప్పుడు, ఆ శత్రువులు వీళ్ళ మీదకి వచ్చినప్పుడు, అయ్యా, బలం లేని వాళ్ళకి నీకంటే బలం దయచేసే వాళ్ళు ఎవరున్నారు? మేము బలం లేని వాళ్ళము, మా దగ్గర శక్తి లేదు, మా దగ్గర సైన్యం లేదు, ఉంది ఆల్రెడీ, కానీ అది తక్కువ అనుకున్నాడు ఆసారాజు వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. అప్పుడు వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడండి. అయ్యా, నువ్వు తప్ప మాకు బలం లేని వాళ్ళకి బలం అనుగ్రహించే దేవుడు, నీకంటే దేవుడు ఎవరున్నారయ్యా అని ప్రార్థన చేస్తే ఆయన యుద్ధం చేయలా, దేవుడే యుద్ధం చేసి ఆ విస్తారమైన సైన్యాన్ని ఓడించాడనమాట. సో అలాగే హిజ్కియా రాజు కూడా అనమాట, శత్రు ప్రగల్భాలు పలికి, అంటే లెటర్స్ రాసి నెగిటివ్గా మాట్లాడుతూ దేవుని దూషిస్తుంటే ఆ లెటర్స్ దేవుడి ముందు పెట్టి ప్రార్థన చేశాడండి. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు విడిపించాడు. అనేక సార్లు రాజులే కాదు, ఎవరికి బైబిల్లో సమస్యలు వచ్చినా వాళ్ళందరూ దేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టినప్పుడు వాళ్ళకి భయం వేసే కదా మొరపెట్టారు. భయపడకుండా ఉంటే వాళ్ళు మొరపెట్టే వాళ్ళు కాదు, లైట్ తీసుకునేవాళ్ళు. బట్ వాళ్ళు నిజంగా భయపడ్డారు కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టారు. మన సమస్యల్లో మనకు భయం వేయచ్చు, మనం వెళ్ళి మొరపెట్టాలి దేవుడికి, అంతే తప్ప మనము నెగటివ్గా అయితే మాట్లాడకూడదు. అవిశ్వాసం దేవుడికి అసహ్యకరమైనది. ఎంత అసహ్యకరమైందంటే చూడండి, ఎంత సఫర్ అయ్యారు. 40 ఇయర్స్ వాళ్ళు అరణ్యంలో తిరగాల్సి వచ్చిందండి. వాళ్ళ పిల్లలు తిరగాల్సి వచ్చింది, వాళ్ళు నశించిపోయారు, వాళ్ళ పిల్లలు తిరగాల్సి వచ్చింది. మనమైతే మన కష్టాల్లో, మన ఇరుకుల్లో, మన ఇబ్బందుల్లో, మన అవిశ్వాసంలో, మన అప్పుల్లో, మన బాధల్లో శత్రువులు మన మీదకి వస్తూ, బంధువులు మన మీదకి వస్తూ, మన పనిచేసే ఆఫీసర్స్ మన మీదకి వస్తూ, మన కొలీగ్స్ మన మీద నెగిటివ్గా మాట్లాడుతూ, ఇవే అలాంటి సమస్యలు. ఎందుకంటే పెద్ద సమస్యలు ఉన్నాయి మనకేమన్నా. ఈ సమస్యల్లో దేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టే వాళ్ళగా ఉందాం, కానీ భయపడి శత్రువుల్ని ఎగ్జాల్ట్ చేసే వాళ్ళగా మనం ఉండొద్దండి. దేవుని తక్కువ చేయొద్దండి. దేవుడి సన్నిధిలో అంట పర్వతాలు కూడా మైనం వల్ల కరిగిపోతాయంట. సో పర్వతం లాంటి సమస్య కూడా దేవుడి సన్నిధిలో కరిగిపోతుంది. దేవుడికి మొరపెట్టే జనంగా మనం ఉందామా?
దయచేసి మనం అలా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్.